చేసినామంటుండ్రు. సరే పెళ్లి అయిన తర్వాత నువ్వు చెప్తున్నది ఏంటంటే అతను ఇంకొకసారి వస్తే కనుక మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, అతన్ని కంట్రోల్ చేస్తామని పెద్ద మనుషులు అన్నారు. కానీ అతను కంట్రోల్ అవ్వలేదు. అతను రావడం వల్ల మీ ఇద్దరికి మీ చుట్టాలు కలిపి పెళ్లి చేశారు. కానీ వాళ్ళ అమ్మని మీ నాన్న ఇన్సల్ట్ చేశాడు కాబట్టి, పరువు తీశాడు కాబట్టి, నా కొడుకుతో ఈ అమ్మాయి ఎలా కాపురం చేస్తుందని వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయి దాచేస్తూ ఉందా? సరే మళ్ళీ ఎట్లా దొరికాడు? మీరు కాపురం చేశారా లేదా? మీకు పిల్లలు పుట్టారా? ఆయన 5-6 సార్లు వచ్చి నేను చచ్చిపోతే నాకు వేరే పెళ్లి చేస్తామంటారు. నాకు జరిగింది, నాకు ఈమె చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఈమెనే ఇష్టం అని చెప్పిండు మేడం. అందరూ చెప్తే ఎదురుగుట్టలు తీసుకుపోయి చేసిండ్రు. ఫోటోలలో కూడా మంచిగా నవ్వుకుంటా మంచిగా ఉన్నాను మేడం. నేను ఎట్లా దిగిందో నాకు తెలియదు మేడం. వెంటకి చూసి నా ఫోటోలు కూడా మంచిగా ఉన్నాయి మేడం. అబ్బా సూపర్. ఫోటోలు చూసినాక నేను ఆయన మీద ఇష్టపడ్డా. ఏ అందంగా ఉంటాడా ఫోటోలో? ఫోటోలు మంచిగా ఉన్నాడు మేడం. నిజంగా కంటే డైరెక్ట్ గా నచ్చలేదు కానీ ఫోటోలో నచ్చాడా అండి మీకు? ఫోటోలు నచ్చిన మేడం. ఎందుకో పెళ్లి ఫోటోలు చూసినాక మంచిగా ఉన్నాయి. అదే ఎంత మంచిగా ఉన్నా, నేను అందరు అంటారు ఎంత మంచిగా ఉన్నావు చూడు ఇప్పుడు మీ బాలబాబు చేసుకున్నా అంటే నేను అప్పుడు ఆయన మీద ఇష్టపడ్డాను మేడం. ఓకే అమ్మా. తర్వాత ఏమైంది? నెక్స్ట్ దూరం అయిపోయింది మేడం. ఆయన తీసుకుపోయిండ్రు. మళ్ళా 15 రోజులకు 4 రోజులకు వస్తుంటే ఏమైందంటే ఇట్లనే కొట్లాటలు అవుతుంటే సపరేట్ ఇది అంతేందని ఇక మాకు మా చుట్టాలు ఏం చేసి లాయర్ ని పెట్టినాం మేడం. పంజగుట్ట నుంచి లాయర్ ని పెట్టినాం. లాయర్ ని పెడితే కోర్టు ఈయన న్యాయం పడే కోర్టు కూడా మా బొండిపల్లికాడ తిరిగితే బొండిపల్లికాడ నా దగ్గరనే కూర్చున్నాడు వచ్చి. నువ్వు లాయర్ చెప్పినట్టు నువ్వు ఎవరు చెప్పినట్టు నాకు అది అని చెప్పిండు. తర్వాత ఏమైందమ్మా? మీరు ఇంతకీ కాపురం చేశారా లేదా? మేడం కోర్టు పోయినాక కోర్టులో ఏం చెప్పిందంటే పెళ్లి అయిందా అంటే చిన్నగా ఉన్నప్పుడు అయింది అని చెప్పిన. చెప్తే నా లాయర్ ఏమంటుండు కాలేదని చెప్పు అట్లా చెప్పొద్దు అంటే మా నాయన అట్లా చెప్తారని అన్నాడు. నువ్వు అట్లనే చెప్పాలి, ఇక్కడ అట్లా చెప్తేనే కేసు అవుతుంది, అది చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళదు అది అని చెప్పిండు మేడం. ఆహా, నీకు ఫస్ట్ మ్యారేజ్ అయిన సంగతి చెప్ప, మాకు కాలేదనే చెప్పు. ఈ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్, మీ మేనబావతో అయిందే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పమంటున్నాడు. అదే అంటుండు. మేమేమో అట్లా కాదని చెప్పిండు మా నాయన. మా చుట్టాలు ఎవరు ఒప్పుకోలే మేడం. ఒప్పుకోకపోతే లాయర్ అంటే ఇట్లా అంటే నీకు కేసు కాదు ఏం కదా పక్కకు జరిగిపోయింది మేడం మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర. అయితే పక్క జరిగితే మా నాయన అన్నాడు అయితే అని చెప్పినా కానీ నాకు ఇప్పటికి కూడా అబద్ధం చెప్పడం ఇష్టం లేదు మేడం. నాకు అప్పుడు మారడబల్ అయిన మీదనే నాకు ఇష్టం ఉండే మేడం. నేను ఆయన దగ్గరికి పోతే 8 ఏళ్ళకైనా అనుకున్నా మేడం. ఇప్పుడు సమస్య ఏంటండి? కొంచెం క్లుప్తంగా చెప్పండి. అసలు ఏంటి సమస్య? మీకు ఏం కావాలి? అవును మేడం, నేను పెళ్లి చేసుకున్న కోర్టులో పోయినాక అబద్ధం చెప్పమంటే చెప్పిన మేడం. చెప్తే ఆ కాగితం తీసి పెళ్లి అయిందని చెప్పి పత్రిక వేసింది మేడం. వేస్తే మళ్ళా వేసినాక మళ్ళా కేసు కొట్టేసిరా ఏమైంది నాకు తెలియదు మేడం. ఆ కేసు గురించి మా నాయనకే తెలుసు, నాకు ఏం తెలియదు మేడం. మళ్ళా బయటికి వెళ్ళగానే మళ్ళీ వచ్చి నా దగ్గరనే కూర్చుంటాడు మేడం. కూర్చుంటాడు. సరే అమ్మా, మీతో కాపురం చేశాడా? మీకు పిల్లలు పుట్టారా? కాపురం చేసిండు మేడం, నాతో కాపురం చేసిండు కొద్ది రోజులు. మళ్ళీ అప్పుడప్పుడు 15 రోజులకు 4 రోజులకు 20 రోజులకు వస్తుండు, డ్యూటీ మీద పోతుందని చెప్పిండు మేడం. మీ అమ్మ పద్ధతి మంచిగా లేదు, మీ అమ్మ చేసి మాత్రం నేను నా బిడ్డను తోలియను 100 గజాల జాగిచ్చిండు మేడం మా నాయన. ఎందుకు ఎప్పుడన్నా మీ అత్తగారి ఇంటికి వెళ్ళావా నువ్వు? మా నాయన పంపేయండి అన్నాడు. వాళ్ళ అమ్మ సంగతి మీరు ఒకసారి ఇంకోటి చేసుకోరు మేడం. వాళ్ళ అక్క అదే పని చేస్తారు మేడం. చేశారమ్మా. ఇప్పుడు ఇతను కావాలి అని నువ్వు కూడా అనుకున్నావు. కోర్టులో కూడా కేసులు నడుస్తున్నా అతను నీతో వచ్చి కాపురం చేస్తున్నాడు. ఎంతమంది పిల్లలు మీకు? మా నాయ అప్పుడు పెద్ద మనుషులు ఏం చెప్తారు అంటే ఒకటే బిడ్డ మేడం. అప్పుడు ఏం చేస్తారు అంటే పెద్ద మనుషులు ఆమె ఎన్నేళ్ళు నా బిడ్డని ఇప్పుడు నేను దోలి అది మంచిగా లేదు క్యారెక్టరు. అక్కడ దోలిస్తే నా బిడ్డను ఏం చేస్తారేమో. ఆమె పెద్దగా అయ్యి ఆమె తెలివి వచ్చినాక ఆమె వస్తుంది. వచ్చే వరకు నా బిడ్డను నేను పంపాను. ఆయన్నే వచ్చి ఉండేటట్టు అయితే ఇల్లు కూడా ఇస్తామని చెప్పారు మేడం. ఒక 100 గజాలు జాగిచ్చిరు, రూమ్ ఇచ్చిరు. వాళ్ళ అమ్మని చూసుకొచ్చుకొని నువ్వు ఆమెను చూడని చెప్పారు. ఓకే, ఆయన వచ్చాడా? చెప్తే 100 గజాలు జాగిస్తే ఈయన పేరు నా పేరు ఆయన పేరే ఉన్నది మేడం అందులో ఫస్ట్ లో. అయితే ఈయన ఏం చేసిండు, డ్యూటీ మీద పోతున్నా అని ముందుగా చూసిన ఆమె దగ్గర పోయినాడంట మేడం. ఓహో, ఆడ పోయి ఆమె అలా గోదాములు అవి సంచులు కుడతారు మేడం గోదాములలో. నీతో ఇతనేమో నిన్ను లవ్ చేశాడు, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మేమో వేరే సంబంధం చూసింది. ఇక నీతో కాపురం చేస్తూనే ఆవిడ దగ్గరకు కూడా ఇలా ఆవిడ పెళ్లి చేసేసుకున్నాడా? ఆమె పెళ్లి చేసుకోవాలంటే మేడం ఇప్పుడు మొన్న కూడా అడిగినాం
ఎప్పుడు చూసినా దేవుడి మీద ఒట్టు తిన్ను అంటే నాకు తెలియదు మేడం. ఒట్టు తిన్నాడు మేడం. మా నాయన వచ్చి మా నాయన ఒక 2-3 ఏళ్ళు అయినాక మా నాయన ఏమన్నాడు, నా బిడ్డలు వేరే పెళ్లి చేస్తా వద్దన్నాడు. అంటే వీళ్ళు పిల్లలు అయ్యింది సంగతి నాకు తెలియదు మేడం. ఎవరికి? అతనికి ఆల్రెడీ ఆవిడతో పిల్లలు కూడా అయ్యారా? ఆమె పిల్లలు అంటే నాకు ఒకసారి కడుపు అయితే దావకుండా పోయినా నాకు తెలియదు మేడం ఏమైందో. ఆవిడతో ఎంతమంది పిల్లలు మీ ఆయనకి? ఆమెకు 2 బిడ్డలు, ఒక కొడుకు మేడం. 2 బిడ్డలు, 3 పిల్లలు. ఆ 3 పిల్లలు ఆమె బాగానే ఉంది మేడం. ఆమె పెద్ద ఉంది, ఆమె నేర్చుకొని తిరుగుతుంది మేడం. అప్పుడు నేను నాకు సరిగ్గా తెలియదు కదా మేడం, ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నా నేను, తెలియదు. సరే, ఇప్పుడు మీ ఆయనకి 2 పెళ్లిళ్ళు అయినట్టు లెక్క. మీ మేనబావకి, నీకు 2 పెళ్లిళ్ళు అయినాయి, మీ మేనబావకి 2 పెళ్లిళ్ళు అయినాయి. నీకేమో ఒక అతనితో పెళ్లి అయింది, అది విడాకులు అవ్వలేదు, నువ్వేమో మేనబావం చేసుకున్నావు. మేనబావేమో ఒక ఆవిడ చేసుకున్నాడు, ఆవిడని వదలలేదు, 3 పిల్లలకి అన్నాడు, నిన్ను చేసుకున్నాడు. మీరిద్దరు కలిసి ఎప్పుడు కాపురం చేశారు? ఎంతకాలం కాపురం చేశారు? కాపురం చేసిన మేడం, మస్తు రోజులు కాపురం చేసిన, వచ్చిపోతుంటాడు ఉంటాడు కానీ నన్ను ఏమనేది కాదు. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ కు నా డ్యూటీ, నేను డ్యూటీ చేస్తున్నా మేడం. డ్యూటీ పర్మనెంట్ అయింది బిఎన్జి పురుషులా. నేను డ్యూటీ పోతే నాకు డ్యూటీ పర్మనెంట్ అయినాక నా డ్యూటీ పోనిస్తలేడు మేడం. నా పెళ్ళ నేను దోలుకొచ్చుకుంటే మా నాయన అన్నాడు, నేను దోలేను, నా బిడ్డను వేరే చేస్తాను, నువ్వు అన్ని పిచ్చి చేస్తున్నావు, ఎక్కడెక్కడ పిల్లలని అంటున్నావు అంటే ఏదో కథ ఊర్లో ఇరుకైతుంది మాకు, వద్దని మా నాయన అన్నాడు అంట మేడం. నాకు ఈ కథ తెలియదు. అయితే నా బిడ్డకు ముందుగానే ఇట్లా అయిపోయింది, మళ్ళీ ఏమన్నా అంటే చచ్చిపోతుంది ఏమో. ఫోటోలు చూసుకొని నేను ముడుచుకుంటా, రోజు ఆ ఫోటోలు పెట్టుకుంటున్నా మేడం, ఒక దేవుని గుళ్ళో పెట్టుకున్నట్టుగా. 30 ఏళ్ల క్రితం ఫోటోలు ఉన్నాయా నీ దగ్గర? 40 ఏళ్ళు అవుతుంది నీ పెళ్ళై. అప్పుడు ఉండే, ఇప్పుడు ఎక్కడెక్కడ పోయినా మేడం, కిరా ఇంట్లో ఆ ఇంట్లో పెడితే. సరే, లాస్ట్ గా ఇప్పుడు మీ అమ్మాయి వయసు ఎంత? మా అమ్మాయికి 32 ఉంటుంది మేడం. పెళ్ళి అయిపోయిందా మీ అమ్మాయికి? 32 అంటే ఈయన మళ్ళీ మా ఫిగర్ పెళ్లి కాలే మేడం. ఆమె చదువుకుంటున్నాయి, కూరగాయలు అమ్ముతుంది మేడం. 2 పిల్లలని చదువుకుంటున్నాను. నాకు కూడా. నీకు 2 పిల్లలా? నాకు 2. అయితే ఈయన ఇప్పుడు చెప్తాను మేడం, ఈ పిల్లలు వచ్చి కాపురం పెట్టుకొని అలాగే నేను మా నాయన పంపించానంటే మళ్ళీ పెద్ద మనుషులు వచ్చి ఈమెకి ఎక్కడన్నా పొలం రాసిరు, నాకు మీ బిడ్డ ఎప్పుడు వస్తే ఆమెకి ఇల్లు ఆస్తి మొత్తం ఆమెకి, కానీ అప్పటి వరకు ఆమెకి ఏమి ఉండదు అని చెప్పిండు. అని చెప్పిరంటే నాకు తెలియదు ఆ సంగతి మేడం. వెంక తిరిగి కాయగాలు చూసినాం మేడం. వెంక తిరిగి నా బిడ్డ పుట్టినాక చూసిన కాయగాలు. మా నాయన కింద మీద ఉన్నాడు మేడం. మా నాయనకు ఒక 5-6 ఏళ్ళు చాలా బాగాలేదు, దవాఖానలు తీసుకుంది, క్యాన్సర్ గడ్డ అయింది లోపల. అయితే రక్తం కట్టి అట్లనే చచ్చిపోయింది మా నాయన. మా బిడ్డ కడుపున్నప్పుడు చచ్చిపోయిండు. అయితే నాకు తాగు వచ్చింది మేడం, నాకు తెలియదు. 3 నెలలు కడుపున్నప్పుడు నాకు తాగు వచ్చింది. తాగు వచ్చి అప్పుడు తీసిండు మేడం. నిన్ను మీ నాయన మీ అమ్మ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టపడి చేసుకుంటానని, నేను ఇష్టపూర్తిగా చేసుకుందాం అనుకుంటే నన్ను 20 మంది పుట్టిన నువ్వు ఎటు కాకుండా ఎంత మా అమ్మ ఎట్లా తిరిగిందో మా అమ్మ లెక్కనే నువ్వు కూడా అట్లనే బస్సు. నీ వయసు అంతా కొవ్వు అంతా కరిగిపోయి ఎవరు జీదకుండా ఎవరి దగ్గర పోకుండా ఎటు కాకుండా నీ జీవితం అట్లనే కావాలని నేను ఇన్ని ఏళ్ళకు సరిగ్గా నీతో ఉండలేదని చెప్పింది మేడం. అప్పుడు నాకు తెలియదు మేడం. అప్పుడు ఎందుకు అంత కక్ష కట్టాడు మీ నాన్న? అలా బిహేవ్ చేయడం వల్ల నీ మీద కక్ష కట్టాడా మీ ఆయన? కక్ష కట్టింది మేడం. నాకు తెలియదు మేడం మా సంగతి. నా బిడ్డ కడుపున్నప్పుడు తెలిసింది మేడం ఈ సంగతి. తెలియదు మేడం. నేను చెప్పమని చెప్తా మేడం, పైన చెప్పమని చెప్తా. నాకు తెలియదు. ఇప్పుడు లాస్ట్ గా వచ్చి అతను ఎంతకాలం అయిందమ్మా మీ ఇంటికి? ఆయన వస్తూనే ఉంటాడు మేడం. వస్తున్నాడు. మీకు ఒక్క నిమిషం అమ్మా, మరి మీ పెద్ద అమ్మాయికి పెళ్లి ఎందుకు అవ్వలేదు? 32 ఏళ్ళు అంటున్నావు. నా బిడ్డ సంగతి చెప్తా మేడం. పిల్లలు చిన్న నా బిడ్డ కలిసి ఉన్నప్పుడు అందరూ పెళ్లికి మా నాయన చచ్చిపోయినాక మా నాయన దగ్గర పోతే వచ్చిన వాళ్ళు అందరు మేడం అరే కావాలా నీకు మొగలు సంవత్సరం అందరు తిట్టుడు మేడం. నన్ను కరెక్ట్ ఉన్నామా ఒక్కరు చూడలే మేడం. ఘోరంగా జీవించిన మేడం. అదేమ్మా, అట్లా అంత కష్టం ఉన్నా కూడా నువ్వేదో రకంగా అతను ఒకసారి పెళ్లి చేసుకున్నావు కదా అని అతనితోనే సర్దుకోవడానికి చూసావు. అతను ఆల్రెడీ వేరే ఆవిడ చేసుకుని 3 పిల్లలకి అన్నారు. ఇతనితో నీకు ఎంతమంది పిల్లలు? అయితే ఆయన ఏమంటుండే మేడం, ఒక్క మాట అంటుండు. ఆయన ఏమంటుండంటే నిన్ను ఎట్టు వాపు చేస్తా, మా అమ్మ ఎట్లా బతికింది అట్లా చేస్తాను. ఓకే, మీ అమ్మ ఎలా బతికిందో అలా బతకమనే నిన్ను శాపనార్థాలు పెట్టాడు, అది వేరే. అసలు నీకు ఎంతమంది పిల్లలమ్మా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.